నెల్లూరులో మంత్రి నారాయణ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నగరంలోని పలు డివిజన్లలో పర్యటించారు. పారిశుద్ధ నిర్వహణ చర్యలపై మంత్రి ఆరా తీశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ సిబ్బందికి పలు సూచనలు చేశారు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈరోజు నెల్లూరు సిటీలో ఈరోజు నేను అధికారులు ప్రజాప్రతినిధులు యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ 5 గంటలకే ఈ యొక్క శానిటేషన్ పరిశీలించడానికి యాక్చువల్ విజిట్ చేయడం జరిగింది. 52వ డివిజను, 47, 48, 50 ఈ డివిజన్లు యాక్చువల్ పరిశీలించాం. అయితే శానిటేషన్ వర్కర్స్ యాక్చువల్గా ఉదయాన్నే వచ్చి వాళ్ళ టైం ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. నేను యాక్చువల్గా ఈరోజు అటెండెన్స్ కూడా తీసుకున్నాను. ఒక దగ్గర అయితే 50 డివిజన్లో నేనే పర్సనల్గా అటెండెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఉయ్యాల కాలువ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఈ ఉయ్యాల కాలువ తీసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి సెట్లు తీసినప్పుడు పూర్తిగా పోయింది. అయినా మళ్ళా ఇవాళ చూస్తే ఉయ్యాల కాలువలో సిల్టు మళ్ళీ ఫుల్గా చేరిపోయింది. దానివల్ల పోయే నీళ్ళ యొక్క ఫ్లో కూడా బాగా తగ్గింది. అందుకని అధికారులకు ఇప్పుడు ఆదేశించాను ఇవాళ ఆ సిల్ట్ మళ్ళీ తీసే కార్యక్రమం చేయమని. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ చెప్పింది ఏంటంటే వర్షాకాలం వస్తుంది, అందువల్ల సిల్ట్ తీయమంటే రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో సిల్ట్ తీయడం జరిగి దానికి ప్రత్యేకంగా 50 కోట్లు యాక్చువల్గా మున్సిపాలిటీస్కి ఇవ్వడం కూడా జరిగింది. అయినప్పటికీ ఈ శానిటేషన్ అనేది ప్రతిరోజు ప్రక్రియ. ప్రతిరోజు ప్రజలు వాళ్ళ ఇళ్ళలో కానీ వాళ్ళ షాపుల్లో కానీ వాటిలో వచ్చే చెత్త తీసి బయట వేస్తుంటారు. దాన్ని తీసేయాల్సిన బాధ్యత యాక్చువల్గా మున్సిపాలిటీస్ది. మున్సిపాలిటీ అధికారులు కూడా యాక్చువల్గా ఈరోజు రాష్ట్రంలో ఎంతో యాక్టివ్గా చేస్తున్నారు. అయితే వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల, గత ప్రభుత్వం చేసిన ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ వల్ల, అంటే ఫండ్స్ని ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి డైవర్ట్ చేయటం వల్ల, అంటే దేని ఫండ్స్ దానికే ఉండాలి. ఒక బడ్జెట్, ఒక రాష్ట్రం బడ్జెట్ అంటే డిపార్ట్మెంట్ వైజ్ ఫండ్స్ అలాట్ చేస్తారు.